ఎస్ వరద బాధితుల సహాయార్థం తెలుగు చిత్ర పరిశ్రమ తమ వంతు సాయాన్ని అందిస్తుంది. ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలు తమదైన ఆర్థిక సాయాన్ని అందిస్తూ వచ్చారు. తాజాగా సురేష్ బాబు ఆయన ఆధ్వర్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఫిలిం ఛాంబర్ తరపు నుంచి కూడా ఒక డొనేషన్స్ అన్నింటిని కూడా తీసుకుని వరద బాధితుల సహాయార్థం ఇవ్వనున్నారు. దానికి సంబంధించి సురేష్ బాబు ఏమంటారు చూద్దాం. సార్, యాక్చువల్గా ఇండస్ట్రీ అనేది చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయింది. ఈసారి ఇండస్ట్రీ చాలా స్ఫూర్తిగా కూడా నిలిచింది. సో ఈ ఛాంబర్ తరపున ఇలా చేయాలి అంటే ఎందుకు సార్? దీని వెనక కారణం ఏంటి? ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఇచ్చుకుంటారు అని చెప్పేది ఉంది ఎట్లా? అంటే ఆల్వేస్ ఇండివిజువల్గా ఇచ్చేది వెరీ గుడ్, స్పాంటేనియస్గా ఇచ్చారు, దట్స్ వెరీ గుడ్. బట్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ వన్ ఫుల్ కమ్యూనిటీ బై ఇట్ సెల్ఫ్. వీ వాంట్ టు షో మేమందరం ఒకటి అని. సో అండ్ యాజ్ అ ఇండస్ట్రీ our responsibility is to bring awareness to everybody else. Please contribute, please help people అని చెప్పటానికి వీఆర్ డూయింగ్ దిస్. ఇప్పుడు అందరూ నేను కావాలంటే నేను అనౌన్స్ చేసేసుకోవచ్చు, నేను ₹1 ఇచ్చేస్తున్నానని చెప్పడం. బట్ వెన్ యూ డూ ఇట్ కలెక్టివ్లీ ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ పీపుల్. ఇప్పుడు ఇవాళ రావటం వల్ల ద చేంబర్ హెస్ అనౌన్స్, ద కౌన్సిల్స్ హెవ్ అనౌన్స్, ద ఫెడరేషన్ అనౌన్స్ చేశారు. ఫెడరేషన్ ఇస్ గోయింగ్ టు డూ యాక్టివిటీస్. We need to create awareness and we need to create a momentum to make more people help them. That's our whole idea. క్యాష్ రూపంలో కాకుండా ఇంకా అదర్ రూపంలో కూడా ఎట్లా? ఇప్పుడు క్యాష్ రూపంలో ఇవ్వగలిగిన వాళ్ళు క్యాష్ రూపాల్లో ఇస్తున్నారు, డైరెక్ట్గా రిలీఫ్ ఫండ్స్కి ఇస్తున్నారు, సీఎం రిలీఫ్ ఫండ్స్కి. కొంతమంది వాళ్ళకి తెలిసిన సోషల్గా అక్కడ లోకల్గా పనిచేసే చారిటబుల్ బాడీస్కి, ఎన్జిఓస్కి ఇస్తున్నారు, వాళ్ళు అక్కడ పనులు చేస్తున్నారు. అంటే ఎవరికి ఏ కంఫర్ట్ ఉన్నా కూడా ప్లీజ్ గివ్ ఇట్. కొంతమంది కైండ్లో ఇస్తామంటున్నారు, వీ వాంట్ గివ్ గ్రెయిన్స్, వీ వాంట్ గివ్ బుక్స్. సో వీ వాంట్ టు మేక్ ఎవ్రీబడీస్ సపోర్ట్ ఎఫెక్టివ్ ఇన్ ద అంటే లాస్ట్ మైల్కి రీచ్ అయ్యేటట్టు వీ షుడ్ ఆల్ ట్రై, బికాస్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. వీటిలో లాజిస్టిక్స్ని బాగా ప్లాన్ చేసేసుకొని మనం ఇచ్చే డబ్బు కానీ ఇచ్చే కైండ్లో కానీ అవి రైట్ పీపుల్కి చేరేటట్టు చూడటం మన బాధ్యత. ప్రజలకి సపోర్ట్ చేయడం ఒకటి అలవాటు. వాళ్ళని అంటే ఇలాంటి పరిస్థితులు రావడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. సో దీని మీద కూడా మనం ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉందంటారా? 100% మనం రిపీటెడ్గా హ్యూమన్ గ్రీడ్ వల్ల, మనిషికి ఉన్న గ్రీడ్ వల్ల మనం చాలా తప్పులు చేస్తాం. ఇది పర్వాలేదు, అది పర్వాలేదు, అది పర్వాలేదు అని. కానీ నేచర్ తోటి ఆడుకుంటే మాత్రం ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు లీవ్ అస్. అది హిస్టరీ అన్ని సివిలైజేషన్స్ని నాశనం చేసేసింది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇప్పుడు వరల్డ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ క్లైమేట్ చేంజ్, ఎన్వైరన్మెంట్ అండ్ సస్టైనబిలిటీ. దాన్ని మనం వీ షుడ్ బీ వెరీ వెరీ కాషియస్ అబౌట్. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇక్కడ ఎన్క్రోచ్మెంట్స్ వల్ల అయింది, బందులు చేసేసారు, కాలువలతో వేశారు. సో ఎక్కడైనా ఇవి జరుగుతుంటే మీరు ప్లీజ్ లెట్ ద అఫీషియల్స్ నో. మళ్ళీ దానికైతే అఫీషియల్సే కదా, వాళ్ళే కదా పర్మిషన్లు ఇచ్చారు. తప్పులు జరగవచ్చు, బట్ అట్లీస్ట్ ఇన్ ఫ్యూచర్ లెట్ us సీ దట్ దీస్ థింగ్స్ డోంట్ హ్యాపెన్. అండ్ దెర్ ఆర్ బోత్ ద గవర్నమెంట్స్, ఇక్కడ కూడా గవర్నమెంట్స్ ఆర్ వెరీ పాజిటివ్. సీఎం గారి హైడ్రా పెట్టారు, దేర్ ఆల్ గుడ్ థింగ్స్. కొంతమందికి మన కష్టాలు రావచ్చు దానివల్ల, బట్ డూయింగ్ ఇట్ ప్రాపర్లీ, చిత్తశుద్ధితో చేస్తే అవి మన రాష్ట్రాలని, మన దేశాలని కాపాడుతాయి. సో ఇది సురేష్ బాబు చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు ముందు దీని మీద నేచర్ కాపాడే విషయంలో కూడా అందరూ జాగ్రత్తలు పాటించాలి. ఆ తర్వాత దీనికి సంబంధించి రిపీటెడ్ కాకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇక ఛాంబర్ తరపున ఎవరైతే ఆర్థిక సాయం అందించాలనుకుంటున్నారో లేదా వేరే వస్తు రూపంలో అందించాలనుకున్నా కూడా త్రూ ఫిలిం ఛాంబర్ అందించాలని చెప్పేసి కూడా సురేష్ బాబు పిలుపునిచ్చారు. కెమెరామెన్ బాలరాజ్తో సుజన్ ఏబిఎన్.